మనం రాత్రిపూట ఆకాశంకేసి చూసినప్పుడు ఆ నక్షత్రాలు కదులుతున్నట్టుగాను, ఏదో సంథింగ్ కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం ఊహాత్మకంగా చూస్తే అక్కడెక్కడో కదులుతున్నవి నేల మీదకి రాలిపోతే ఎలా ఉంటుంది అనేది ఊహించుకోవడానికే భయమేస్తుంది. కానీ అలాంటి ఊహ నిజమవ్వబోతోందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2032 డిసెంబర్ 22న ఒక గ్రహ శకలం అంటే గ్రహాల నుంచి ఒకటి మొక్క రాలిపడి భారత్ లాంటి దేశాల మీద పడే అవకాశం ఉందని గంటకి 46,800 కిలోమీటర్ల వేగంతో తీసుకొచ్చి ఆ గ్రహ శకలం కనుక నేల మీదకి వస్తే ఈక్వెడార్ కానీ, కొలంబియా, వెనుజులా, నైజీరియా, సూడాను, ఇథియోపియా, పాకిస్తాను, బంగ్లాదేశ్లతో పాటు భారతదేశానికి కూడా, అందులోనూ భారతదేశంలో ముంబై, కలకత్తా లాంటి నగరాలకి ఈ ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తారు. అందుకే దీన్ని సిటీ కిల్లర్గా పిలుస్తున్నారు ఈ గ్రహ శకలాన్ని. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా, నాగసాకిల మీద పడిన అణుబాంబు పేలుడు కన్నా 500 రెట్లు ప్రభావంతో కూడిన ఈ గ్రహ శకలం కనుక నేల మీదకి వస్తే ఎంత ప్రాణ నష్టమో, ఎన్ని రకాల నష్టాలు ఉంటాయో తలుచుకోవడానికే భయమేస్తోంది. కానీ ఇలాంటి వాటిని శాస్త్రవేత్తలు ముందుగానే గమనించి వాటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు పరిష్కార మార్గాలను కూడా కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. గతంలో అలా జరిగింది కూడా. ఎందుకంటే రాబోయే దాన్ని అది ఆరోగ్య రంగంలో కావచ్చు, జాగ్రఫికల్గా కావచ్చు, ఆస్ట్రలాజికల్గా కావచ్చు, జరిగే వాటిని ముందుగానే పసిగట్టి వాటికి పరిష్కార మార్గాలను కనుక్కొని మానవాళిని కాపాడటము, పర్యావరణాన్ని కాపాడటం చేసే నాకు తెలిసిన ఆధునిక ఋషులు, ల్యాబొరేటరీలో పనిచేసే శాస్త్రవేత్తలు, వారికి సలాం.